ఫలానా ప్రతాపరుడు యుద్ధం చేసింది, ఫలానా సాగర అయ్యమ్మ, ఫలానా విష్ణు రామచంద్రారెడ్డి యుద్ధం చేసింది. కానీ ఏకలవ్యుడి దగ్గరికి వస్తే తన బొటని వేలు తానే పోషించినట్టు. ఇది చప్పట్లు కాదు, బాధ. తన బొటని వేలు తాను పోషించినట్టు. సర్దార్ సర్వాయి బాబు గారు తన చేతులు అనుకోలేదు, పండగ సాయం తన తల అనుకోలేదు, సమ్మక్క సార్ల గారు గుడ్డలు పోసుకోలేదు. ఏకలవ్యుడి దగ్గరికి వచ్చేసరికి తన బొటని వేలు తానే పోసుకుంది. అంటే తన గురువులకి కృతజ్ఞత చెల్లించడానికి తన బొటని వేలు తానే అనుకూలించాడు అనే ఒక బానిస గుణాన్ని మనలో పోగు చేస్తున్నది పురాణ ఇతిహాసం. వాస్తవానికి ద్రోణాచార్యుడు అర్జునుడు వాడు ఒక క్షత్రియుడు, వాడు క్షత్రియుడు. యుద్ధం ఒక దగ్గర నేర్చుకుంటాడు. కానీ ఏకలవ్యుడు యుద్ధం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నిరంతర దైనందిన జీవనమే వీర్లములు, బాణాలు, యుద్ధాలు, శత్రువులు, మిత్రులు, అడవి జంతువులు, పుట్టుకయే జీవిత యుద్ధం, బతకడం యుద్ధం, తిండి కోసం యుద్ధం, శత్రువుల మీద యుద్ధం. వాళ్ళ చేతి బొటన వేడి విలువిద్దు, బాణాలు వాళ్ళ కంటి చూపే బాణం. అట్లాంటి విలువిద్యను నేర్చుకున్న జీవితమే యుద్ధం నేర్పినటువంటి జీవితం అడవిలో బతుకున్న విశాల పురస్కృతులైన ఏకలవ్యుడి జీవితమే ఆ జాతి మొత్తాన్ని యుద్ధం. పొద్దున లేస్తే రాత్రి మరణించే వరకు, రాత్రి పడుకునే వరకు యుద్ధం. పడుకున్నప్పుడు కూడా తల వెనుక ఆయుధాలు పెట్టుకొని ఏ క్షణంగా యుద్ధం చేయాలనుకోవాలి. కానీ ఎందుకు ఈ సమాజం ఏకలవ్యుడు తన ఏలు తానే, తన వేలుని తానే అర్పితం చేశాడనే కథ ఎక్కుతుంది. ఇది ఎవరు చెప్పాలి ఈ కథ విమర్శనం? ఇది చెప్పకపోతే ఎవరైనా ఎదురుపడని ఏకలవ్యుడిగా నేను విద్య నేర్చుకున్నా సార్, నేను